పాప అలా నవలు చదివే బదులు ఏ సినిమాలో చూడొచ్చు కదా, పాటలు కూడా ఉంటాయి, రిలాక్స్ అవ్వచ్చు. నేను పెయిన్ ఫీల్ అయ్యేది నావెల్ వల్ల కాదు, మరి నేను బుక్ రీడ్ చేస్తుంటే ఐస్ బర్న్ అవుతుంది బాబు. పాప మనం ఆ తింగరదాని గొడవలో పడి ఐస్ సంగతి మర్చిపోయాం బాబు. పాప మనకి సైట్ ఉందన్న విషయం ఎవరికి తెలియకుండా మేనేజ్ చేయడానికి స్పెషల్ లెన్స్ వాడుతున్నాం కదా పాప. ఆఫ్ కోర్స్. వాటిని మార్చక ఇప్పటికి 6 months అయింది పాప. బట్ ఈ లెన్స్ డే అండ్ నైట్ 1 year వరకు యూజ్ చేయొచ్చని డాక్టర్ బ్రదర్ చెప్పారు కదా. మన ఏజ్ గ్రూప్ కూడా కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి పాప. ఏజ్ పెరిగే కొద్దీ వర్డ్ కి నా ఏజ్ గుర్తు చేయకు. ఐఎమ్ నాట్ దట్ మచ్ ఓల్డ్. ఇమీడియట్ గా డాక్టర్ బ్రదర్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకో. అలాగే. హలో డాక్టర్ గారు, నేను బాబుని. మా లెన్స్ మార్చాలి, లేకపోతే మా కళ్ళు దొబ్బేలా ఉన్నాయి. నేను డాక్టర్ని కాదు, కాంపౌండర్ని. సార్ ఊరో లేరు. పాప డాక్టర్ అవుట్ ఆఫ్ స్టేషన్ అంట, 2 రోజుల తర్వాత వస్తాడంట. ఏదన్నా ఎమర్జెన్సీ ఉంటే కాల్ చేయమన్నాడు. అప్పటి వరకు ఈ లెన్స్ ని వాడమన్నాడు. పాప నీ లెన్స్ ని సిట్టివు, అలాగే పెట్టుకుని పడుకుంటే పూర్తిగా కళ్ళు దొబ్బుతాయి. యా బాబు, యు ఆర్ రైట్. బాబు ఐ కాంట్ సీ ఎనీథింగ్, టోటల్ అవుట్ ఆఫ్ ఫోకస్ లో ఉంది. లెన్స్ లేకపోతే అంతే పాప. రేపు మార్నింగ్ చూసుకోవచ్చులే, నువ్వు పడుకో. పాపా పడుకున్నావా? నో. ఓకే, గుడ్ నైట్. ఓకే బాబు. గుడ్ నైట్ పాపా. గుడ్ నైట్ బాబు. దిలు, దీనికో బటన్ కొట్టవా? నందిని యాక్టింగ్ సూపర్. నందినికి నంది అవార్డు కాదు, నేషనల్ అవార్డు కూడా ఇవ్వాలి. ఏం చూస్తున్నావు దానిలో? యూట్యూబ్ లో మన సీరియల్ మీద కామెంట్స్ చూస్తున్నాను బావా. రాత్రి ఎపిసోడ్ కి లైక్లు 150, డిస్లైక్లు 2. అసలు నందిని. సీరియల్ అంటే నువ్వేనా? నా గురించి కూడా ఏం కామెంట్స్ పెట్టారో చూడు. గిరి, నువ్వు సూపర్ దిల్లు అనడం తప్ప ఇంకేమీ చేయవా అంటున్నారు. ఏది ఇటువు? నేనివ్వను. అంటే నా మీద కామెంట్స్ అనే అబద్ధం అన్నమాట. ఇటువు చూస్తా. అబ్బా, నువ్వు కూడా సూపర్ ఉన్నట్టు బావా. అసలు ఈ సీరియల్ కి దట్టు నాకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువంట. హలో, మన గురించి మనం చెప్పుకోవడం కాదు. ముజ్జే, నేనేదో రాంగ్ బిల్డప్ ఇస్తున్నట్టు మాట్లాడుతున్నావు. కావాలంటే నువ్వే చూడు. బాబా, నా కళ్ళేంటి మసుగు మసుగ్గా కనిపిస్తున్నాయి? సైట్ వచ్చిందేమో. నాకా? సైటా? చిచ్చి, నాకప్పుడే సైట్ రావడం ఏంటి? ఒకసారి కాన్వెంట్ వెళ్ళి చూడు. ఎల్కేజీ యూకేజీ పిల్లలు ఎంతమంది కళ్ళజోళ్ళు పెట్టుకుని కనిపిస్తారు. అంతేనంటావా? నాకు కళ్ళ చూడంటే అస్సలు ఇష్టం లేదు బాబా. నో, నాది సైట్ కాదు బాబా. ఇప్పుడు క్లియర్ గా కనిపిస్తుంది. దిలు, సైట్ అంటే గుర్తొచ్చింది. మంగళగిరి సైట్ ని ఎవడైనా కబ్జా చేస్తుంటాడంటావా? అది కాదు. పాప మేడం బాక్సర్లు కళ్ళజోడు వాడు అంటే వాళ్ళకి సైట్ లేదంటవా? నిజమే బాబా, సైట్ ఉండకుండా ఉండదు. వాళ్ళిద్దరికి స్టైల్ ఎక్కువ కదా, దాంతో సైట్ ని కూడా మేనేజ్ చేస్తుంటారు. సైట్ ని ఎలా మేనేజ్ చేస్తారు? అది నిజమే బాబా. దీని వెనక ఏదో ఉంది బాబా. దాన్ని కనిపెడితే వాళ్ళ మీద గ్రిప్ ఫుల్ గా మనకొస్తుంది. కానీ ఎలా కనిపెట్టాం? చెప్తా, ఫోన్ ఇవ్వు. ఏమైంది పాపా? బాబు, ఐ కాంట్ సీ. నాకేమీ క్లియర్ గా కనిపించడం లేదు. టెన్షన్ పడకు పాపా, లెన్స్ పెట్టుకోలేదు కదా. ఓ, ఐ ఫర్గాట్ బాబు. ఉండి తీసుకొస్తా. ఓకే. ఎంతసేపు ఫాస్ట్ గా తీసుకోండిరా. పాపా పాపా పాపా, నీకెంత కనిపిస్తుందో నాకు అంతే కదా. ఫాస్ట్ గా అంటే ఎలా పాపా? పాపా, లెన్స్ కనిపించట్లేదు పాపా. ఓ గాడ్ బాబు, కమ్ బీ కేర్ఫుల్. ఓకే పాపా. నువ్వే కదా నిన్న నైట్ అక్కడ పెట్టింది. ఇప్పుడు అక్కడ లేవు పాపా, ఆ తింగర్ తీసిందేమో. ఇడియట్, లెన్స్ మ్యాటర్ మనకి తప్ప యూజ్లెస్ ఫెలోస్ కి తెలియదు కదా, మరి ఎలా మిస్ అయి ఉంటుంది? పాపా పాపా పాపా, మిస్ అవుతుందో మిస్టర్ అవుతుందో తర్వాత.
మనం నిన్న డిస్కస్ చేసుకున్నంత వాళ్ళు వినుండొచ్చు కదా. ఆ తింగరది అమౌంట్ కోసం వాటిని నొక్కేసి ఉండొచ్చు కదా. యా బాబు యూర్ రైట్. బాబు నా ఫోన్ రింగ్ అవుతున్నది, ఇస్తావా? పాపా 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 నీకెన్నిసార్లు చెప్పారు పాప, నీది నాది సేమ్ కేస్ అని. నువ్వు షార్ట్ గా ఉన్నా కూడా నిన్నెందుకు పెళ్లి చేసుకున్నానని తెలుసా? నువ్వు అన్ని వర్క్స్ చేస్తావు. ఓకే చీదినమ్మ జీవితం. పాప కాల్ కట్ అయిపోయింది పాప. ఓ గాడ్, ఎవరు చేశారో? మళ్ళీ చేస్తారుగా, అప్పుడు చూద్దాంలే. బాబు నీ ఫోన్ రింగ్ అవుతున్నది. అవును పాప. బాబు హూ ఇస్ ఇట్? ఓ సారీ, నీకు కూడా నాలాగే కళ్ళు దబ్బాయి కదా. హలో ఎవరు? నా పేరు డిస్ప్లేలో చూసి కూడా ఎవరని అడుగుతావా? పాప మీ అక్క. స్పీకర్ ఆన్ చేయి. నువ్వే ఆన్ చేయి. అరే స్పీకర్ అని చెప్పి కట్ చేస్తే చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడు పాప. చెప్పక్క. ఫోన్ ఆన్ చేసి నాతో మాట్లాడకుండా మీలో మీరు డిస్కస్ చేసుకుంటారంటే మిడిల్ క్లాస్ వాళ్ళలాగా. సారీ అక్క. కొన్ని ఫార్మ్స్ పంపిస్తాను, వాటి మీద మీరిద్దరు సిగ్నేచర్స్ చేసి పంపించండి. ఏం ఫార్మ్స్ అక్క? ఏ చెప్తే గానీ చేయవా? అలాగే అక్క, నువ్వు పంపించు, మేము సిగ్నేచర్స్ చేసి పంపిస్తాం. ఏంటి పాప ఫార్మ్స్ సిగ్నేచర్స్ అంటున్నావు? మనమేనా? యా బాబు. బాబు మన దగ్గర ఇప్పుడు లెన్స్ లేవు కదా. మన దగ్గర లెన్స్ లేవు, మీ అక్కకి సెన్స్ లేదు. అరే అవన్నీ ఒకేసారి పంపొచ్చుగా, ఎపిసోడ్ కి పంపించకపోతే. పాపా 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 జాగ్రత్త పాపా. పాపా పద, ఆ తింగర్ దాని దగ్గరికి వెళ్ళి లెన్స్ తీసుకొచ్చుకుందాం. జాగ్రత్త. పాపా ఆ యూజ్లెస్ ఫెలోస్ కి మనకి సైట్ ఉందన్న విషయం తెలియకుండా మేనేజ్ చేయాలి, లేదంటే 300 ఎపిసోడ్లు కసంతా తీర్చుకుంటారు. తింగరే ఎక్కడున్నావే? రా బయటికి రా. బాబా మనం ఇక్కడే ఉన్నాం తెలిసి అలా అరుస్తారేంటి? ఏదైనా ప్లాన్ సరే 10,000 కనుక్కున్నాం. తింగరే మర్యాదగా బయటికి రావే. హలో వరల్డ్ కపుల్, మేము ఇక్కడే ఉంటే ఎక్కడో ఉన్నట్టు అలా అరుస్తారేంటి? మాకు తెలిసే వాయిస్ ఫోర్స్ గా వస్తే మీరు కంట్రోల్లో ఉంటారని అలా అరిచాం. హలో మేము ఇటుంటే మీరేంటి అటు మాట్లాడుతున్నారు? కొంపదీసి కళ్ళు దుబ్బాయి ఏంటి? మీరే మా లెన్స్ ను కొట్టేశారు. అడగడానికే వచ్చాం. ఏంటి లెన్స్ పెట్టి అంత రేంజ్ లో కళ్ళు దొబ్బాయా? ఈ విషయం మాకు ఎప్పుడు చెప్పలేదే. గిరిగా మాకేం కళ్ళు దొబ్బలేదురా, జస్ట్ సైట్ ఉందంతే. యా సైట్ ఉన్నా మాకు క్లారిటీగా కళ్ళు కనిపిస్తాయి. యునో తెలుస్తుంది బాబా, మనం రాత్రి అనుకుంది నిజమైంది. అయినా మీ లెన్స్ గురించి మమ్మల్ని అడుగుతారేంటండి? మాకేం తెలుసండి? మీకే తెలిసే, లేకపోతే రాత్రి ర్యాక్ లో పెట్టిన లెన్స్ తెల్లారేసరికల్లా ఎలా కనిపించకుండా పోతాయి? బాబా నేను ఇప్పుడు వెళ్ళి ఆ లెన్స్ నొక్కేస్తా. నువ్వు వచ్చేంత వరకు వెళ్ళి నేను మేనేజ్ చేస్తాను. ఏంటండి అసలు ఏమనుకున్నారు మీరు? మీ కంటికి మేము ఎలా కనిపిస్తున్నాం? చీప్ గా లెన్స్ కొట్టేసే వాళ్ళ కనిపిస్తున్నావా? మర్యాదగా మాట్లాడండి. మీరు ప్రతిదానికి మమ్మల్ని పాయింట్అవుట్ చేయడం ఏం బాగాలేదండి. నువ్వు చెప్పు, వేర్ ఇస్ మై లెన్స్ కిట్? ఇప్పుడు చూడు బాబా, ఒక ఆట ఆడుకుంటా. అరే మేము తీయలేదంటే నమ్మరేంటండి? పాపా మీ అక్క ఫోన్ చేసినట్టుంది. గిరిగా మర్యాదగా ఎక్కడున్నా చెప్పండి రా, లేకపోతే మా వదిన గారికి కంప్లైంట్ ఇస్తా. హలో ఏ తప్పు చేయను మేమెందుకు భయపడాలండి? ఎవరికి చెప్పుకుంటారు చెప్పుకోండి. చెప్పాక అక్కని కానండి, నేను చుక్కని, మీ ఇంటి పని మనిషిని. చెప్పు చుక్క సిస్టర్. పాపా మీ అక్కని పట్టుకుని చుక్క అంటే పాపా? ఇది మా ఇంటి సర్వెంట్ చుక్కమ్మ. చెప్పు. నేను ఇలా పనిలోకి రానండి. ఓకే తింగరే మర్యాదగా మా లెన్స్ ఇస్తారా ఇవ్వరా? అరే మేము తీయలేదని ఎన్నిసార్లు చెప్పాలండి? కావాలంటే మా రూమ్ మొత్తం చెక్ చేసుకోండి. అదిగో మా అమ్మాయి ఫోన్ చేసినట్టుంది, నేను ఇప్పుడే మీ సంగతి చెప్తాను. ఆ ఫోన్ లిఫ్ట్ చేసి వీళ్ళ గురించి నువ్వే చెప్పాక. నేనండి చుక్కని. సడన్ గా చెప్పానని మీరు ఫీల్ అయ్యారేమో, ఏమనుకోకండి. అసలు నేను ఎందుకు రావట్లేదంటే పెట్టే ఫోన్
ఏ యూస్లెస్ ఫీమేల్, రమ్యాదగా మా లెన్స్ ఇస్తారా లేకపోతే షూట్ చేసి పారేనా? బాబా అది నిజంగా అత్తి కాల్. పాప మళ్ళీ చుక్కేమో కడిగి పారే. యా బాబు యు రైట్. ఏ యూస్లెస్ ఫీమేల్, ఎన్నిసార్లు కాల్ చేస్తావు? ఇంకొకసారి కాల్ చేసావంటే షూట్ చేసి పారేస్తాను. షట్ అప్ ఇడియట్. బుద్ధి లేదు, నన్ను తిడతావా? హౌ డేర్ యు? సారీ అక్క, యాక్చువల్లీ చుక్క అనుకో. షట్ అప్. ఇంకో 10 minutes లో మేనేజర్ వస్తాడు. ఆ సైన్స్ ఏవో పెట్టి పంపించండి, ఆ తర్వాత చెప్తాను నీ సంగతి. బేబీ చెప్పండి పాప మేడం. బేబీని నా ముందుకి కొంచెం తీసుకురా. వదిలే పాప, సారీ పాప, అది కాదు పాప. ఫోన్ లో ఎవరని తెలియక నన్ను కడగా పారేయమంటావా? అక్కడ అక్క నన్ను కడగా పారేసింది. ఇంకా 10 minutes లో మేనేజర్ బ్రదర్ ఇక్కడికి వస్తాడంట. ఇప్పుడు ఏం చేసేది? ఇక లాభం లేదు పాప, వీడిని షూట్ చేసినా సరే మన లెన్స్ మనం తీసుకుందాం. ఇదిగా యా బాబు యు రైట్. ఏ యూజ్లెస్ ఫీమేల్, రమ్యాదగా ఇస్తావా లేదా? దించు పాప, లెఫ్ట్ లో దించితే రైట్ నుంచి బయటికి రావాలి. అవునవును, సరాసరి అలానే వెళ్తుంది. అప్పుడు బాబు సార్ చచ్చాడుకుంటాడు. పాప పాప గన్ను నాకు పెట్టినట్టు పాప. బాబు ఈ యూజ్లెస్ ఫెలోస్ ని మనం ఎందుకు లెన్స్ ఆస్క్ చేయాలి? కమ్ ఆన్, మనమే వెళ్ళి న్యూ లెన్స్ షాపింగ్ చేసుకుందాం. నువ్వు సూపర్ పాప, పద. ఆగండి ఆగండి, దారి కనిపిస్తుందా? తోడు రమ్మంటారా? అవసరం లేదే, నాకు మరి అంత సైట్ లేదే, మేము వెళ్ళగలం. నువ్వు రా పాప. బాబు సార్ దిల్లు. బాబు ఇప్పుడు అంతా క్లియర్ గా కనబడుతున్నది. బట్ మనం మన రేంజ్ కి తగ్గట్టుగా ఏదైనా మోడర్న్ గ్లాస్ ఫ్రేమ్స్ తీసుకొని ఉండొచ్చు కదా. మనకున్న ఈ సైట్ రేంజ్ కి ఈ గ్లాసెస్ పాప వచ్చేది. అయినా కొత్త లెన్స్ కి ఆర్డర్ ఇచ్చాం కదా పాప, ఆ మేనేజర్ వచ్చి సంతకాలు తీసుకునేంత వరకు వీడితోనే మేనేజ్ చేద్దాం. ఓకే బాబు. ఆగు పాప, ఓ సెల్ఫీ దిగుదాం. యా బాబు. పాప ఆ యూజ్లెస్ ఫెలోస్ మనల్ని చూస్తే కామెంట్ చేస్తారు, అందుకే కామ్ గా మన రూమ్ కి వెళ్దాం పదా. ఓకే. ఏంటి లెన్స్ తెచ్చుకున్నారా? అసలు అవి ఎలా ఉంటాయి ఇప్పటి వరకు చూడలేదు బాబు సార్, ఒకసారి చూపించొచ్చుగా. ఏ గిరిగా, చూపించాల్సిన అవసరం మాకు లేదురా. వెళ్ళనే పద పాప, మనం వెళ్దాం. అరే ఏంటండి, మా బాబాయ్ ముచ్చట పడుతుంటే ఒకసారి చూపించండి. అసలు మీ కంటికి ఎలా కనిపిస్తున్నావే? ఇంత పెద్ద అద్దాలు వేసుకుని తిరిగితే చూసే వాళ్ళకి దయ్యాలా కాకపోతే మనుషులు ఎలా కనిపిస్తారండి? అంటే ఈ విషయం ఇంతవరకు మా అక్కకు చెప్పకుండా మోసం చేశారనమాట. ఇప్పుడు మా అక్కకి ఫోన్ చేస్తాను. చెప్పు. హలో కామ్రేడ్, మీ చెల్లికి బాబు సరికి సైట్ ఉందన్న విషయం మీకు తెలుసా? అవన్నీ తర్వాత అండి. సైట్ ఉందన్న విషయం మీకు తెలుసా తెలీదా? మాదాపూర్ లో ఒకటి, రోడ్ నెంబర్ 10 లో ఒకటి, రీసెంట్ గా అమరావతిలో ఒకటి కొనిచ్చాను. అయితే ఏంటి? నేను చెప్పేది ఆ సైట్ గురించి కాదండి. అది జరిగింది. అక్క, యాక్చువల్లీ యూజ్లెస్ ఫీమేల్ మాటలు బిలీవ్ చేయొద్దక్క. మాకు సైట్ లేదు, కావాలంటే మేము పిక్ తీసి పంపిస్తాం, చూడక్క. కమాన్ బాబు, సెల్ఫీ తీ. బాబు స్మైల్. ఇప్పుడు పంపించు బాబు అక్కకి. మా వదిలి గారు ఇంటికి లిఫ్ట్ చేయి. చెప్పండి కామ్రేడ్. వాళ్ళకేదో సైట్ ఉందన్నా నార్మల్ గానే ఉన్నా. ఒకసారి ఇలాంటి కంప్లైంట్స్ ఇచ్చావో యూసుఫ్ కూడా పంపిస్తా. అది ఇప్పుడేమంటావి? మాకు సైట్ ఉన్నా లేకపోయినా మీరెప్పటికీ మా మాట వినాల్సిందే. పద పాప. ఇంతకీ అమ్మ ఇప్పుడు మేనేజర్ ఎందుకు పంపిస్తుంది, సంతకాలు ఎందుకు పెట్టిస్తుంది? అది నేను ఆలోచిస్తున్నాను బాబా. మరి ఇప్పుడు వాళ్ళు కళ్ళజోలు పెట్టుకున్నారు కదా, ఏం చేద్దాం? బాబా ఐడియా ఏంటి? ఆరోగ్యంలో చెప్తాను విను. అది ఓకేనా? ఓకే, yes.
లిఫ్ట్ చేసి స్పీకర్ అని చెప్పాప. చెప్పాక రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నామక్క. ఇప్పుడు పంపిస్తున్నది ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్. జాగ్రత్తగా చూసి సైన్ చేయండి. మీరే ఒరే ఒక వదిన గారు, 1-2 సార్లు చదివి మరీ సైన్ చేస్తాం, సరేనా? తేడా జరిగిందో షూట్ చేసి పారేస్తా. షూట్ చేయడానికి మీరెందుకండి అక్కడి నుంచి రావడం? మేమే మీ దగ్గరకు వచ్చి షూట్ చేయించుకుంటాం, ఓకేనా? ఓకే బాబు, నాకు ఈ గ్లాసెస్ చాలా ఇరిటేటింగ్ గా ఉంది బాబు. నాకు కూడా పాప. కాసేపు తీసేసి రిలాక్స్ అవుదాం. ఓ గుడ్ ఐడియా. దిల్లు, ఈ ఫోటోలో నువ్వు అందంగా ఉన్నావా నేనా? నేనే కాదు, నేను 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 బాబా. కావాలంటే పాప మేడం బాబు సార్ ని అడుగుదాం. బాబు సార్, మీరు చెప్పండి, ఈ ఫోటోలో ఎవరు అందంగా ఉన్నారు? నేనా మదిల్లా? కరెక్ట్ గా చూసి చెప్పండి. చెప్పండి బాబు సార్, నేను బాగున్నానా బాబు బాగున్నాడా? పాపా, జహే, ఫోటోలో ఉన్నది నేను మా బాబు అయితే పాప బాబు ఉంటారేంటి? ఏహే, మీ ఫోటో గురించి కాదు. ఇదేంటి పాప, మళ్ళీ అంత బ్లర్ గా కనిపిస్తోంది? అంటే మళ్ళీ మీ కలతోపోయా? బాబా, చూస్తుంటే ఇదేదో పెద్ద చెప్పులా ఉంది, దూరంగా జరుగు, లేదంటే మనకు కూడా అంటుకునేటట్టుంది. బాబు, ఇప్పుడు మేనేజర్ బ్రదర్ వచ్చే టైం అయ్యింది. వాట్ టు డూ? అదే నాకు అర్థం కావట్లేదు పాప. హలో, ఏంటి? అవునా? ఓకే. ఎవరు బాబు? మనం లెన్స్ ఆర్డర్ ఇచ్చిన షాపోడు పాప. ఇంకో 5 minutes లో లెన్స్ పంపిస్తా అన్నాడు. రియల్లీ? ఇక మనకే ప్రాబ్లం ఉండదు పాప. థ్యాంక్ గాడ్ బాబు. అవునా? ఎంతసేపు పడుతుంది? బాబా, అదిగో షాపోడు వస్తున్నాడు. ఇప్పుడు వాడి దృష్టిలో మనం పాప బాబులు, ఓకేనా? ఓకే. ఆ బంగారం అక్కడే ఉండు, ఇక్కడ డెలివరీ ఉంది, ఇవ్వడానికి వచ్చా. ఏంటి, ఫస్ట్ షో సినిమా టికెట్లా? తెచ్చేసా. కార్నర్ సీట్లే. ఒక్క నిమిషం వెళ్ళండి బంగారం. ఇక్కడ పాప బాబు అంటే ఇవ్వండి లెన్స్. మా సార్ బిజీగా ఉండి నన్ను పంపారు. ఆ బంగారం వస్తున్నా, 5 నిమిషాలకు. బాబా, వాడి సారి కన్నా వాడి లవర్తో బిజీగా ఉన్నట్టు. ఏదైతే ఏంటి, మనల్ని అనుమానించకుండా ఇచ్చాడు కదా. అవునవును. పాప బాబు. పది బాబా. ఏంటి బాబు సార్, అసలే కళ్ళు దొబ్బాయి. ఏదో ఒక మూల కూర్చోక పెద్ద కళ్ళు కనిపిస్తున్నట్టు అటు ఇటు తిరుగుతారేంటి? ఎపిసోడ్ మీదని సంబరపడకే. హలో, ఇది క్లైమాక్స్, ఇంక పీకేదే లేదు. రండి మేనేజర్ గారు, రండి. మేనేజర్ బ్రదర్, ప్లీజ్ వెల్కమ్ వెల్కమ్. హలో పాప మేడం, అక్కడికి ఎవరూ రాలేదు. ఏదో గోలు వేసాము, మీరు పడ్డారు. పాపా పాపా పాపా, లాభం లేదు పాప. రేపే మనం పర్మనెంట్ గా లేజర్ ట్రీట్మెంట్ తీసుకుందాం. ముందు ఈ రోజు సంగతి చూడండి. అదిగో మేనేజర్ గారు వచ్చేసారు. రండి సార్. హే గిరిగా, మేనేజర్ రాలేదే, గొట్టంగా రాలేదు. ఎవడో కరివేపాకు అమ్ముకునేవాడు వస్తే మేనేజర్ అని చెప్పేస్తే నమ్మేస్తావా? నన్ను ఆకుకూరలు అమ్ముకునేవాడు అంటావా? మేనేజర్ బ్రదర్ ఇన్సల్ట్ చేస్తావా? సారీ మేనేజర్ బ్రదర్. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? పాపా, నువ్వు కొట్టింది నన్ను కాదు, మేనేజర్. యాక్చువల్లీ మేనేజర్ గారు, వీళ్ళిద్దరికి ఏజ్ అయిపోయింది కదా, సో పూర్తిగా కళ్ళు కనిపించట్లేదు, ఎదురు కనిపిస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నారు అంతే. మరి సంతకాలు ఎలా పెడతారు? నో ప్రాబ్లం సార్, వీ కెన్ మేనేజ్. ఏంటి మేనేజ్ చేసేది? పాప మేడం మిమ్మల్ని కొట్టుపోయి మేనేజర్ ని కొట్టడమా? ఎస్, యు ఆర్ రైట్. మా దిల్లు ఆల్వేస్ రైట్ సార్. థ్యాంక్ యూ సార్. మీరు కూర్చోండి మేనేజర్ గారు, రండి రిలాక్స్ అవ్వండి. వీళ్ళకి లెన్సెస్ తెస్తున్నారు, రాగానే వీళ్ళు సైన్ చేశారు. నో నో నో, 10 నిమిషాల్లో బెంగళూరు మేడం గారు మెయిల్ చేయమన్నారు. ఓ అలాగా. బాబా, మేనేజర్ గారికి మంచి నీళ్ళు తీసుకురా. నో మేనేజర్ గారు, మేనేజర్ గారు వద్దు, మంచినీళ్ళు అని చెప్పి ఆ తింగర్ అందులో ఏదో కలుపుతుంది. ఎందుకు పాప భుజం తడుగుతున్నావు? నువ్వే నాని కన్ఫర్మ్ చేస్తున్నాను బాబు. 100% నేనే పాపా. మేనేజర్ గారికి వాటర్ ఇస్తే ఏమవుతుంది? గోగిని నవకు. ఛీ, దీనమ్మ జీవితం. ఇదిగోండి సార్, వాటర్ తీసుకోండి. పాపా, లెన్స్ వాడు ఇంకా రాలేదండి పాపా. చూడండి, ఎక్కడెక్కడ సంతకాలు పెట్టాలో నేను చూపిస్తాను, అక్కడ పెట్టండి. ఓ నో బ్రదర్,
మీకెందుకు ఆ కష్టం? యాక్చువల్లీ లెన్స్ అవతలని తొందరగా వెళ్ళాలంటుంటే మీరంటే లెన్స్ లెన్స్ అంటారు సెన్స్ లేకుండా. ఉండండి నేను పెట్టేస్తాను. వద్దు మేనేజర్ గారు వద్దు, ఇదేదో చేసుద్ది, డబ్బులు అడిగినా అడుగుద్ది. ఎదుటివాడి విషాదంలో ఆనందం వెతుక్కునే క్యారెక్టర్ కాదు నాది. చాలా బాగా చెప్పావు. నువ్వే వాళ్ళ చేత సంతకాలు పెట్టివమ్మా. థ్యాంక్ యూ సార్. అలాగే పాప మేడం, బాబు సార్ రండి. మేనేజర్ గారు ఇక్కడే ఉన్నారు కదా, ఆయన కళ్ళ ముందే సంతకం పెడతారు కదా, నన్ను నమ్మండి. ఇదిగోండి, ఇక్కడ పెట్టండి. గుడ్, అచ్చం కళ్ళున్నట్టు పెట్టారు. అంటే వీళ్ళకి ఇంకా లెన్స్ అవసరం లేదంట వదిలు. సరే సార్, నేను వెళ్తాను సార్. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. పాపా పాపా యా బాబు. పాపా కూర్చుంది కానివి, కూర్చో కూర్చో. దిల్లు ఎవరు వచ్చినట్టున్నారు? లెన్స్ వాడు బాబా. నాకివ్వు నాకివ్వు. సరే సార్, తీసుకోండి. థ్యాంక్ యూ పాపా, బ్రదర్. పద. బాబు హియర్ కమ్. రే గిరిగా, తెంగర్ దాని మీద ఒట్టేసి ఇది ఎవరిదో చెప్పరా. పాప మేడం. పాప ఎక్స్చేంజ్. బాబు ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. అవును పాప, చాలా స్పష్టంగా కనిపిస్తుంది. బాబు అక్క లిఫ్ట్ చేయి పాప. చెప్పాక Shut up. ఏంటి నాకు పక్షం? బాబు పెరాలసిస్ అంట పాప. నా వల్ల కాకపోతే అన్ని వ్యవహారాలు మేమే చూసుకుంటామని రాసి సంతకాలు చేసి అక్క యాక్చువల్లీ వాట్ హ్యాపెండ్ యు నో? మిమ్మల్ని యుఎస్ పంపిస్తున్నారు. ఆ పంచి ఉంది కామ్రేడ్. ఇందులో నీ హ్యాండ్ కూడా ఉందని నాకు డౌట్. అవును గారు. అందుకే మీ నలుగురిని యుఎస్ పంపిస్తాను.